హాయ్ అండి, వెల్కమ్ టు క్రాఫ్టీ కిన్. సో ప్రీవియస్ వీడియోలో క్రాఫ్ట్స్ అన్నీ చూశారు కదా, అవన్నీ మా అమ్మమ్మ చేశారనమాట. సో అవి ఇంట్లో ఎంత నీట్గా అరేంజ్ చేసుకున్నారనేది ఇవాళ వీడియోలో చూపిస్తున్నాను. సో నాకైతే చాలా ఇష్టం అండి, మా అమ్మమ్మ ఇంటిని చాలా నీట్గా సర్దుతారనమాట. నేనైతే ఫిదా అయిపోయానండి. సో మీకు కూడా చూపిద్దామని చెప్పి ఈరోజు వీడియో చేస్తున్నాను. ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో. ఇది వచ్చేసి మా ఫస్ట్ రూమ్ అనమాట, అంటే ఎంట్రన్స్లో ఉంటుంది ఈ రూమ్. ఒక కబోర్డ్ ఉంటుంది. సో ఇక్కడ అన్నీ మా అమ్మమ్మ చేసిన క్రాఫ్ట్స్తో నీట్గా అరేంజ్ చేశారు. నీట్నెస్ అనేది ప్రాణం లాంటిది అనమాట మా అమ్మమ్మకి. చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు, నాకు చాలా ఇష్టం. సో మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకున్నాను. అది కబోర్డ్, ఇదొక సోఫా సెట్ అనమాట. అండ్ బయట గార్డెన్ ఉంది, అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, సెకండ్ పార్ట్లో చూపిస్తాను. సో ఇదంతా ఫస్ట్ రూమ్. సో నెక్స్ట్ హాల్లోకి వెళ్ళేసరికి ఇక్కడ డైనింగ్ టేబుల్ సెట్ ఉంటుందన్నమాట, విచ్ ఈజ్ వెరీ ఎలిగెంట్. నాకైతే ఒక క్లాసీ లుక్ అనిపిస్తుంది. అండ్ ఒక గ్లాస్ టీపాయ్ విత్ టేక్, ఈ ఫ్లవర్ వాజ్ ఒకటి అరేంజ్ చేశారు. అండ్ ఇది హ్యాండ్ మేడ్ అండి, మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించాను ఈ క్రాఫ్ట్ వర్క్. సో ఆ ఫ్లవర్స్ ఏంటి, ఆ వేస్ ఏంటి, మొత్తం హ్యాండ్ మేడే అనమాట, హ్యాండ్ మేడ్ వర్క్. సో అది వచ్చేసి టీవీ అండ్ టేబుల్ మేట్ యాడ్స్లో చూపిస్తూ ఉంటారు కదా, అదనమాట. అండ్ ఇది వచ్చేసి ఒక పెద్ద కబోర్డ్ అనమాట. అసలు ఇది ఎట్లా చేశారనేది నాకు ఇప్పటివరకు ఆశ్చర్యమేనండి. చాలా పెద్దగా ఉంటుంది. అసలు ఆల్మోస్ట్ ఇట్ కాన్ ఫిట్, అంటే దాన్ని కదల్చడం ఇంకా కుదరదు అనమాట. జస్ట్ అది ఆ ఇంట్లో ఇంకా స్టాండర్డ్గా అట్లా ఉంచుకోవడమే. సో ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం మా అమ్మమ్మ క్రాఫ్ట్స్తో నింపేశారు, వెరీ ఎలిగెంట్. అండ్ ఆల్ ఫొటోస్ని అట్లా అరేంజ్ చేశారు నీట్గా, ఆల్ ఫోటో ఫ్రేమ్స్ అండ్ గాడ్. సో మిరర్స్ ఉంటాయి, ఇట్ సైడ్ కూడా అన్ని నీట్గా అరేంజ్ చేశారు. ఇది వచ్చేసి హాల్. ఇవి తిరుపతిలో తీసుకున్నామండి, విచ్ ఈజ్ మేడప్ ఆఫ్ బ్రాస్, అంటే ఇత్తడితో చేసింది, విచ్ ఈజ్ వెరీ ఎలిగెంట్. అంటే బ్రాన్స్ అనేది చాలా లుక్ ఇస్తుంది అనమాట, ఇంటికి ఒక క్లాస్ లుక్ ఇస్తుంది. సో చాలా ఎలిగెంట్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్. చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఈ ఏరియా. ఐ డోంట్ నో వై, ఎందుకంటే పెద్దగా హడావిడి ఏముండదు, జస్ట్ బెడ్ అండ్ కబోర్డ్స్ అంతే, ఏసీ. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఐ లైక్ ద వే షీ అరేంజ్ అనమాట, నాకైతే చాలా ఇష్టం. సో అది మాస్టర్ బెడ్రూమ్. నెక్స్ట్ వచ్చేసి ఇది మన రూమ్ అనమాట. సో అసలు అయితే ఇంత నీట్గా ఉండదండి, మా అమ్మమ్మ సర్దారు వీడియో కోసం, సో మీకు చూపిస్తున్నాను. అసలు అయితే ఇంత నీట్గా ఉండదు, మనం ఉంటున్నామంటే ఇంక మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఫ్లవర్ వాజ్ పెట్టారు. అండ్ వాల్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం మా అమ్మమ్మకి. అండ్ అవన్నీ వచ్చేసి శుభలేఖల్ని ఫ్రేమ్ చేశారనమాట, చాలా డిలిగెంట్గా ఉంటుంది అది. అండ్ పైన ఫోటో ఫ్రేమ్స్ అన్నీ పెట్టారు, హ్యాట్స్, ఫ్లవర్ వైజ్. అండ్ అది బెడ్, కటన్స్కి ఒక డిఫరెంట్ లుక్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మన రూమ్. నెక్స్ట్ వాల్ పెయింటింగ్ అండి. నేను మీకు చెప్పాను, మా అమ్మమ్మకి వాల్ పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం. సో తను వేసిన పెయింటింగ్ అనమాట అది. అండ్ క్యాప్సూల్స్ లాగా ఉన్నాయి చూసారా, ఫ్లవర్స్ లాగా, గ్రేప్స్ లాగా, అవన్నీ ట్యాబ్లెట్స్కి ఉన్న కవర్తో పెయింట్ వేసి చేశారనమాట. రియల్లీ అప్రిషియేటబుల్. నేనైతే ఇంత వర్క్ ఎక్కడా చూడలేదండి. సో ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్, విచ్ ఈజ్ వింటేజ్ పీస్. అండ్ ఆఫ్ కోర్స్ మొత్తం కాపరేనండి, మా ఇంటి నిండా కాపర్ ఇత్తడే ఉంటుంది. మీకు కిచెన్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు నెక్స్ట్ వీడియోలో కిచెన్ చూపిస్తా, గార్డెన్ చూపిస్తా, ఓకేనా? బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.
ఐటమ్స్ కానీ ఐరన్ ఎవ్రీథింగ్ హెల్దీ అనమాట. హెల్త్ కాన్షియన్సెస్ ఎక్కువ అయిపోయింది అనమాట ఈ కరోనా వచ్చినప్పటి దగ్గర నుంచి. సో అదే మీరు చూస్తున్నారు. సో ఇప్పుడు ఇట్లా ఓపెన్ చేస్తే అన్ని గ్లాసే. యూ కాంట్ స్పాట్ ప్లాస్టిక్ అనమాట. ఇఫ్ ఎవర్ యూ సీ ఇట్ ఈస్ ప్లాస్టిక్ అంటే టప్పర్ వేర్, టఫ్ ప్లాస్టిక్ని కంప్లీట్గా అవాయిడ్ చేస్తారు. సో అన్ని గ్లాస్ ఐటమ్సే. ఎవ్రీథింగ్ ఈజ్ మేడప్ ఆఫ్ గ్లాస్. మీరు చూస్తున్నారు. ఇప్పుడే కాదు, ఎప్పుడు ఇట్లా నీట్గానే అరేంజ్ చేసి ఉంచుతారు మా అమ్మమ్మ. యూ కెన్ సీ దట్ నాన్ స్టిక్ కూడా ఉండవండి. ఎవ్రీథింగ్ ఈజ్ మేడప్ ఆఫ్ ఐరన్ ఓన్లీ. ఇవన్నీ మడ్ ఐటమ్స్ అన్నమాట. అండ్ అవన్నీ పార్స్లిన్ అండ్ క్లే ఐటమ్స్ విచ్ ఈస్ వెరీ బ్యూటిఫుల్లీ అరేంజ్డ్. I like the way she portrayed everything. సో అది నెక్స్ట్ ఇందులో వచ్చేసి అన్ని స్టీల్ వేర్ అనమాట. యాక్చువల్లీ స్టీల్ ఇస్ నేను కూడా అంత ప్రిఫర్ చేయను స్టీల్ని యూస్ చేయమని, బట్ ప్లాస్టిక్తో పోలిస్తే స్టీల్ ఈజ్ వెరీ బెస్ట్ అనమాట. సో షీ ప్రిఫర్డ్ స్టీల్ అండ్ అరేంజ్డ్ ఎవ్రీథింగ్ ఇన్ ఎ వెరీ నీట్ మేనర్. సో నేను మా అమ్మమ్మని అడిగానండి, ఇల్లు కట్టి ఎన్నేళ్ళు అయింది అని అడిగితే షీ సెడ్ దట్ ద ఆన్సర్ వాజ్ అన్ఎక్స్పెక్టబుల్ అనమాట. కొత్త ఇల్లులాగే ఉంది. మేబీ 5 years or 6 years అని అనుకుంటున్నాను నేను, బట్ ఇట్ వాజ్ 25 years. నేనైతే నమ్మలేదన్నమాట. నాకన్నా పెద్దదండి మా ఇల్లు. సో గార్డెన్ వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్గా, చాలా ప్రేమతో పెంచుతూ ఉంటుంది అన్నమాట మా అమ్మమ్మ. ఎవ్రీథింగ్ ప్రేమ ఉంటే ఇట్లానే పెంచుతారేమో. గ్రీనరీ, as you know, oxygen is supplied to us by all the plants. సో మా ఇంట్లో కల్చర్ నడుస్తుంది అనమాట. ప్రతి బర్త్డేకి చాక్లెట్స్ పంచకపోయినా ఒక ప్లాంట్ని మాత్రం ప్లాంట్ చేయాలి. ఎట్లాగైనా ఇట్స్ అ కల్చర్. సో ఒక ప్లాంట్ ఒక బర్త్డేకి అంటే మనం ఎన్ని బర్త్డేస్ అయితే ఎన్ని ప్లాంట్స్ వస్తాయో ఇంకా మీరే ఆలోచించుకోవచ్చు. విచ్ ఈజ్ ఎనఫ్ ఫర్ అస్. అంటే మనకు కావాల్సినంత ఆక్సిజన్ అయినా మనం సప్లై చేసుకుంటున్నట్టు ఎర్త్కి. దట్స్ ఎ వెరీ గుడ్ కాన్సెప్ట్. ఐ అప్రిషియేట్ ఇట్. సో ఇట్లా ఐఎమ్ సారీ ఫర్ నాకైతే పర్టికులర్లీ వాటి నేమ్స్ తెలియవు, ఆ ప్లాంట్స్ నేమ్స్, బట్ జస్ట్ వాంటెడ్ టు షో యూ. నాకు నచ్చింది కాబట్టి మీతో షేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను. సో ఇన్ మై నెక్స్ట్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు షో యూ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇల్లు అయిపోయింది కదా, సమ్ రెసిపీ చూపిస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్, షేర్.